దయచేసి మిత్రులు అందరూ కూడా రండి, సన్మానం చేయడానికి అందరూ రావాలి, అందరూ స్టేజ్ పైకి రావాలి ప్లీజ్. ఆల్ ఆఫ్ యూ కమాండ్ టు ది డయాస్, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ కమాండ్ టు ది డయాస్ ప్లీజ్.
మరియు అందరికీ నా యొక్క అభినందనలు. ఇంకా 2 రోజుల క్రితం రాములు మరియు యువ విద్యార్థులను పిలిచారు. రావాలి, అప్పటి చదువులు వేరు, ఇప్పటి చదువులు వేరు. ఇప్పుడు మీ పిల్లలు ఇంకా లోపల ఉన్నారో వాళ్ళ యొక్క దినచర్యను గమనించండి. సమాజంలో చాలా మార్పులు వస్తున్నాయి, దాంట్లో చాలా మంచి చెడు ఉంది. చెడు వైపు వెళ్ళకుండా ఈ యొక్క పిల్లలను కాపాడుకోవాలి. ఎందుకంటే సమాజం చాలా రుగ్మతలతో కూడుకుంది, చాలా మంచిగా లేదు సమాజంలో. మీ పిల్లలను మంచిగా తీర్చిదిద్దుకోండి. ఆ తర్వాత ఇక సమావేశం ఏర్పడుతున్నందుకు మీకు అందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు. ఆ తర్వాత నాకు పెద్దపల్లి హై స్కూల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా రావడం, మరి అక్కడి నుంచే నేను జూనియర్ లెక్చరర్ గా పోవడం అనేటువంటిది జరిగింది. నా సర్వీసులో ఎక్కువ కాలం నేను పెద్దపల్లిలోనే పనిచేశాను. ఎందుకంటే పెద్దపల్లి విద్యార్థులు చాలా అభిమానం, గౌరవం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ చల్లటి కరుణాన్ని మా మీద చూపినందుకు, మీ యొక్క ఆశీర్వచనాలు మాకు ఇచ్చినందుకు. తర్వాత ఇప్పటికీ కూడా మీరు మాకు మార్గనిర్దేశకులుగానే ఉన్నారు. అంటే సమాజంలో ఏం జరుగుతుంది, మేము ఎట్లా ఉండాలి, మంచి విచ్ ఇస్ గుడ్ విచ్ ఇస్ బ్యాడ్, అంటే డిస్క్రిమినేషన్ పవర్ అనేటటువంటిది కోల్పోవద్దని చెప్పేసి, మనిషికే ఉన్నటువంటి ప్రపంచంలో మనిషికే విచక్షణ శక్తి ఉంది. ఆ విచక్షణ శక్తిని మీరు కోల్పోవద్దని ఇప్పటికీ కూడా మాకు మేము మార్గనిర్దేశంగా చేస్తున్నందుకు మేము సదా ధన్యవాదాలు. తదుపరి సుధాకర్ రెడ్డి సార్ గారిని మాట్లాడాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాను. 1909 బ్యాచ్లకు విద్యార్థులు వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని పిలిచి సన్మానం చేసినారంటే ఇంతకుముందు పోయే మార్చ్ నెలగా కూడా ఒకసారి జరిగినది. వాళ్ళ పిల్లలు చేశారు. మరి మీరు తర్వాత ఇప్పుడు అంటే నేను ఏం చెప్పి ఏం చేసినా కూడా మీరందరూ భవిష్యత్తులో ఒక స్థాయికి వెళ్ళి మీ కాలం మీద నిలబడుతూ మీ పిల్లలు మంచి భవిష్యత్తును అందించాలనే దృక్పథంతోనే మీరంతా బాధపడడం ఆలోచి. అది కొందరు ఇప్పుడు నేనే కూడా అవుతున్నారు పిల్లలు. ఎందుకంటే ఆ రోజు నేను చెప్పినటువంటి విషయాల్లో అవగాహన కాలేదు. నాకేంటే మేము మా నాయన ఉండదు, మేము ఏదో హాయిగా వస్తాంలే అందరూ. ఇప్పుడు మీ పిల్లలకి మీరు భవిష్యత్తు ఇవ్వడానికి మీరు ఏమి సపరేట్లో ఒకదాన్ని గుర్తు తీసుకొని వాళ్ళకి ఆ విధంగా ఇబ్బంది కలగకుండా మీరే ఇప్పటి నుంచి అయినా వాళ్ళు మంచి స్థాయికి ఎదిగేలా సపోర్ట్ ఇచ్చి పిల్లల భవిష్యత్తు తీసుకోవడానికి మంచి వాళ్ళతో స్నేహంగా ఉంటుంది. మేమంటే అప్పుడు తినట్టు మీరు అది నేను దృష్టిగా ఉన్నా. కానీ ఇప్పుడు సమాజంలో జరిగేది ఇక్కడ జరిగినట్టు సమాజంలో చాలా చెడు ప్రభావాలు ఈ ఫోన్లు రావడం వల్ల జరగడం వల్ల చాలా నష్టపోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు చైతన్యవంతంగా ఉండి ఆ దృష్టి మీద పోకుండా పిల్లలు మంచి కాపాడుకొని మంచి స్థాయికి తీసుకోవాలని కోరుతున్నారు. అమ్మాయిలు ఆనాడు ఏదో పేరు తిన్నారు, ఇప్పుడు మీకు పరిపాలనంతా తెలిసింటాయి. సంసారం అంటే ఏంటి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి, పిల్లలు ఎక్కడ చేసుకోవాలి. అలాంటి అమ్మలు మీరంతా నాన్న చేస్తుంటే మాకేంటే నాన్నది నెగ్లెన్స్గా ఉన్నారు. ఇప్పుడు బాగా తెలుస్తుంది మీకు. అది మేము కూడా మంచి స్థాయికి ఎదిగింటే మంచి జాబ్ చేసుకుంటే మా పిల్లలు కూడా మంచిగా ఉంది కదా అనేది ఇప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీకు బాధ అవుతుంది. కానీ అప్పుడు ఏమి ఆలోచన లేదు. ఆ వయసు అటువంటిది ఇబ్బంది అనేది లేదు. ఆ వయసు ఆ విధంగా ఉండదు. మేము కూడా అక్కడే ఉన్నాం. ఇక కాకపోతే ఇప్పుడున్న జాగ్రత్త పడి మీ పిల్లలు మంచి తీర్చుకొని ఒక స్థాయి చేసి మంచిగా స్థాయి అందరూ మంచిగా ఉండాలని మేము మా జీవితంలో ఆచరిస్తూ మా పిల్లల్ని పెంపకంలో వాటిని ఉపయోగించి మా పిల్లల్ని సమాజంలో ఒక సత్పరులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తామని మీకు హామీస్తూ తదుపరి మసూదన సార్ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాను. సోదరోపాధ్యాయులు, పెద్దలు మరియు బాగా ఆచరణలో పెట్టండి. రెండవది, నేను బయట పిల్లల్లో 9
90 నుంచి 96 వరకు చెప్పిన. ఆ తర్వాత నేను ప్రమోషన్ మీద బాయ్స్ హై స్కూల్లో దీంట్లో కొంతమంది మాత్రం పరిచయ ఉన్నారు, మరి మిగతా బాగా గుర్తుపట్టలేదు. రెండవది నా శరీరం బాగా సర్జరీ అయింది, ఫుడ్స్ వచ్చింది కాబట్టి అందరికి గుర్తించలేకపోతున్నాను, మన్నించండి. రెండవది నేను హిందీ సబ్జెక్టు పూజించేవాడు. హిందీ న్యాయము, ధర్మము, నీతి, నిజాయి ఈ 4 పాయింట్లన్నీ నేను చెప్పేవాడిని ఎప్పుడే కానీ. మీరు ఈ కాలంలో అంటే ఇప్పుడు తారాస్థాయికి చేరుకునేటువంటి యుగం ఇది. అవన్నీ చెప్పుకుంటూ పోతే కాదు. మరి మీ స్థాయిలో ఇప్పుడు మీరు చెప్తుంటే ఎవరో చెప్తుంటే నేనైతే కన్ఫ్యూజ్ అవుతున్నాను. అందుకే మన అయ్యిందే నాకు అర్థమవుతామా? ఆమె అమెరికా, లండన్ చూసి పెడుతుంది ఆయన పిల్లలు కెనడా అదే అంటున్నా. పోనీ చాలా 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 సంతోషం మా అందరికీ. మీరు ఆ స్థాయిలో చేరుతున్నారు, ఆ విధంగా ఎదిగినారు అంటే నేను చాలా చాలా సంతోషపడవాలి. మొదటి వాళ్ళు మరి ఇప్పుడే చెప్తున్నారు బాబు సీను మాను గురించి. మరి రెండవ ఆయన ఎవరు మిలిటరీలో ఉన్న రాములు, ఇంకో ఆయన ఎవరు మన బాబా ఎవరు, అందరూ ఈయన స్కూల్ అసిస్టెంట్ ఉన్నాడు. ఇలాంటి మహానుభావులు చెప్పుకుంటూ పోతే ఎవరెవరో ఎవరు మాకు తెలియదు. కాబట్టి దయచేసి అందరి కూడా పేరున చెప్పినని మీరు భావించి మన్నించి మీరు మీ పిల్లలకు చక్కదించుకొని చక్కగా తీర్చిదిద్దుకొని ఉండండి. రెండోది అన్నిటికన్నా గొప్ప మాట నాకు తెలిసిన విషయం ఒకటి ఏంటంటే, మీకు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన వాళ్ళు తర్వాత మీకు మీ భర్తలు పర్మిషన్ ఇవ్వడం కూడా గొప్ప పని. వచ్చి కార్యక్రమంలో చాలా పంచుకునేటందుకు మీకు పర్మిషన్ ఇవ్వడం మీ భార్య చాలా గొప్పవాడు. మరి మీరు కూడా మగపిల్లలంటే ఎక్కడన్నా కష్టపడి ఏదో చేసుకొని వస్తారు, పర్మిషన్ దొరకడం కష్టం. మరి ఏ విధంగా మీరు చెప్పుకొని చేసుకొని ఇక్కడికి వచ్చినారో, మరి నేను ఎంతమంది వస్తున్నారో అనుకున్నా కొద్దిగా మంది, కానీ ఇక్కడ చూస్తే వికసించిన పుష్పాలు తోటలో ఉన్నట్టు మీరందరూ చాలా చాలా నిజంగా చెప్తున్నా. ఏదో తోటకు వచ్చినా కానీ ముద్దలు వికసించలేదు ఇంకా అని అనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే దివ్యంగా ఉంది. నా రోగం ఎక్కడ పోయిందమ్మా? శివానికి వచ్చినప్పుడు రాముల తర్వాత ఎవరో మధ్యలేక బాలరాతితో మా ఇంటికి వచ్చిన రాము సార్ అడ్రస్ ఇస్తే వచ్చి అక్కడికి చెప్పినప్పుడు నేను రాలేదు. దయచేసి నాకు చాలా ఇబ్బంది ఉంది, నడవలేను, చేయలేను, నేను రాయలేను, క్షమించండి అంటే లేదు సార్ మనపడితే కూడా గంజిల్లో ఇక్కడ అరేంజ్మెంట్ చేసినాము, మీకు మీరు కార్లో వచ్చి తీసుకుపోయి కార్లో వచ్చి ఇంటికాడ ఇస్తామని చెప్పినారు. వాళ్ళు హామీ ఇచ్చిన మళ్ళీ శనివారం మీకు ఫోన్ చేసి తెలుపుతాము ఎప్పుడుంది, ఏముంది, ఎక్కువ కార్యక్రమం మీకు లాస్ట్ వరకు ఇస్తాము, ఇబ్బంది పెట్టామని చెప్పినారు. కానీ ఇలాంటి శిష్యులు ఇప్పుడు ఎవరున్నారు సమాజంలో? ఈ విధంగా చెప్పి తోలుకొని వచ్చి చేసేవాళ్ళు ఎవరున్నారు? సరే, అది మంచి చెడు దేవుడు, ఎవరిని నేను చెప్పుకుంటూ పోతే బాగుండదు. మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఇంతమంది మీ కలయిక మళ్ళీ మళ్ళీ దొరుకుతుందో లేదు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటున్నారో ఏముంటారు, హైదరాబాద్, కెనడాలో, అమెరికాలో, ఆస్ట్రేలియా, అని ఒకరెవరు ఒక్కొక్క చోట ఉన్నారు. మీరు చెప్తుంటే వింటుంటే, కానీ ఈరోజు మీరు ఒక్క చోట జతై మీ గత స్మృతులను అన్ని నెమరు చేసుకునే అవకాశం మీకు కలిగింది. కాబట్టి మరి మీరందరూ కూడా చాలా ఇది 3వ మీటింగ్ మీ బజ్జపల్లి స్కూల్లో 90 నుంచి 96 చేసిన 92 బ్యాచ్ వాళ్ళు చేసినారు, 93 బ్యాచ్ వాళ్ళు చేసినారు. ఇప్పుడు ఏ బ్యాచ్ అండి? 2000 బ్యాచ్ వాళ్ళు చేస్తున్నారు. ఇది బజ్జపల్లి అందరికీ. మరి ఇంకొకళ్ళు వేరే వేరే స్కూల్లో పెంచుతారు, పోయినా అక్కడెక్కడ కూడా చేసినారు. కానీ బల్జపల్లి వాళ్ళు మాత్రం ఈ ఎవరు ఇట్లేసుకుంటారు కానీ అందరూ కలయికలు కానీ మంచిగా జీవించండి.
వాళ్ళు మందిని సారోళ్ళు విద్యార్థులు మంచి జీవించిందని చెబుతూ చిన్న 4 మాటలు నేను ముగించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ కంటైన్మెంట్ ఏమంటుందో మాకు ఇంతకన్నా ఇంకా ఎక్కువ అవసరం లేదు సార్. మేము కృతజ్ఞతగా అయినా అనుకుంటున్నాం అంటే ఈ ఫంక్షన్ నేను సక్సెస్ అయినా అనుకుంటున్నాం సార్. 100% మీ మోడల్ బట్టి ఇస్తేనే మాకు అది తెలుసు. మిలీనియం బ్యాచ్ సార్ మాది, మిలీనియం బ్యాచ్. సో ఇంకా 25 years ప్రోగ్రామ్ కూడా మేము అంటే చాలా చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ 25 yearsకి ఇది ఒక వేదికగా ఒక కిక్ స్టార్ట్గా పనిచేస్తుందని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాలో కూడా కొద్దిగా భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి మాట వాస్తవం ఈ కార్యక్రమం గురించి. కానీ ఈరోజు ఈ కార్యక్రమానికి కారకులైనటువంటి రాములు, సబిత, బాలరాజు, కోటి ఇంకా మిత్రులందరూ కూడా మళ్ళీ ఒకసారి మనం గట్టిగా చెప్పండి. మనం తదుపరి రాహుల్ సార్ గారిని, ఎన్సీఆర్ సార్ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా తెలియజేస్తాం. సభకు నమస్కారం. సభా నిర్వాహకులు ప్రధానంగా రాములు, కోటయ్య, బాలరాజు, లేడీస్లో సరితముగా మీరు ముందుగా ఈ కార్యక్రమం నిర్వహించి ఈ పేరు పేరున ధన్యవాదాలు. అట్లాగే మా మిత్రుడు నాకు ప్రధానంగా నా శ్రేయోగులు మా సార్ వాళ్ళంతా లేయడం, కథశ్రీ మేడం, కృష్ణారెడ్డి అన్న, సుధారెడ్డి అన్న, మక్సూద్ సార్, మధ్య సార్, ఈ విద్యార్థులు ఉన్నారు. దాదాపు మేము కూడా బహుశా ఒక కార్పొరేట్ స్థాయిలో ఆ రోజు అంతా ఈ సార్ వాళ్ళు ఈ వయసులో ఇట్లా ఉన్నారు. కానీ ఒక 23 సంవత్సరాల క్రితం ఇట్లా ఎట్లా ఉండొచ్చు, టీచింగ్ ఎట్లా ఉండొచ్చు, ఒక కార్పొరేట్ స్థాయిలో మేము అప్పటికి కొద్దిగా వీక్ ఉండే వేరే సార్ వాళ్ళు ఉన్నారు. కానీ యువకులు యువరత్నాలు వచ్చి వచ్చినప్పుడు మాకు వాళ్ళతో కలిసి మీకు టీచింగ్ చేయడం అనేది చాలా పూర్వజన్మ సుఖం అని మేము అనుకున్నాం. ఇట్లాంటి పిల్లలు దొరకడం కూడా మాకు చాలా ఇట్లాంటి టాలెంటెడ్ ఇంకా చాలా స్కూళ్ళలో చూసినాను. అంటే గేమ్స్ పెట్టినా ఉదాహరణ సార్ గేమ్స్ పెడితే కాండ పిల్లలలో ఒకవైపు, అంకుడు వైపు పిల్లలలో ఒకవైపు, కామెడీపల్లి పిల్లలలో ఒకవైపు, ఇట్లా ఒక్కొక్క ఉండేవంటే ఈ పోటీతత్వం అనేది మీలో ఉంది. కాబట్టి ఈరోజు మీరు సక్సెస్ అయ్యారు. ఈ సక్సెస్ కారణానికి మా టీచింగ్తో పాటు మీ యొక్క కృషి కూడా అద్భుతంగా. ఇట్లా మనం టీచింగ్తో పాటు చాలామంది పిల్లలు అనుకునేవాళ్ళు. ఇప్పటికి మీ పిల్లలకు మనం రీసెంట్గా చూసే పిల్లలకు తేడా ఉంది. అప్పుడు మిమ్మల్ని ఒక దెబ్బ కొట్టినా మీరు కొద్దిగా నొచ్చుకునేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, బాధపడేవాళ్ళు. కానీ మీరు మమ్మల్ని తిట్టుకునేవాళ్ళు కాదు. కానీ ఇక్కడ పిల్లలు అట్ట కాదు, చాలా వేగంగా ఉన్నారు. ఎందుకంటే ఇంటర్నెట్ వచ్చిన వాళ్ళు, ఫోన్లు వచ్చినాయి, మొబైల్ వచ్చినాయి, వాట్సాప్ వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్ వచ్చినాయి. వాళ్ళు ఈరోజు ఏమి మాట్లాడినా చాలా తొందరగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒక చిన్న మాట అంటే మన ఇటువంటి మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే ఆ సార్ అప్పుడు తిట్టిరా, సఫలం కొట్టదు సార్, సార్ మంచిగా చెప్పారా, సఫలం కొట్టరా, దాన్ని ఎవడో ఉంటాడు పిల్లలు. అట్లాంటి స్థాయి మీరు ఉన్నదేమో కానీ అది బయటకు ఎక్స్పోజ్ చేయలేకపోయింది. బహుశా ఇవన్నీ అనుభవించలేదు మనం. అంటే ఈ మనం దాదాపు చదువుతో పాటు పౌలగడ్డి బాగుపోయేది. పౌలగడ్డి కింద కూర్చొని నాగరాజు ఉండేవాడు, పక్క 100 పద్యాలు ఉండేది. మనకు మన మధ్యలో ఒక సార్ ఉండేది. ఆ సార్ మనం స్మరించుకోవాలి, సుబ్బారెడ్డి సార్. అసలు ఎవరు ఎందుకంటే ఆయన గాడు బాధ వాస్తవం చాలా మంచివాడు. అనర్ఘంగా ఒక 100 పద్యాలను అవలీలగా ఆడించినవాడు. ఆయన ఒక చాంబర్. ఆ రోజు 23 ఏళ్ళ 25 ఏళ్ళ కింద చాంబర్ ఆయన రూమ్లో ఎవరికి కూడా పర్మిషన్ డోర్ కట్టాను. ఒక అడ్డాడు బయట పడతాడు. ఒక కలెక్టర్ లాగా సార్, ఒక నా ఒక్కరికి మాత్రమే
పర్మిషన్ సార్ ఏమనుకోకండి అని అంత ఎందుకంటే ఆ సార్ మనం కూడా ఈ 6 మంది పిల్లలతో పాటు సుబ్బారెడ్డి కూడా ఎప్పుడు తీసుకుంటుంది నిజంగానే ఆ సార్ ఇవాళ ఇచ్చాల్సిన అవసరం ఇంకా సార్ మన తొందరగా తీసుకోపోవడం, తర్వాత టూర్లో తీసుకోపోవడం. టూర్లోకి మా ఎమ్మడి పిల్లలు చాలా మంది వచ్చారు. ఇక్కడ మీరు దాదాపు మామిడి మాడకం వాళ్ళు మనం కలిసి ఒక 50 మంది తెలుసుకోవాలనుకున్నాం. అంటే వాళ్ళే 50 మంది లాస్ట్ మినిట్లో మన సీట్లు దొరకకపోతే 3 రోజులు స్కూల్ పనిచేసారు. సుధాకర్ సార్ అప్పుడు హెడ్ మాస్టర్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్. సుబ్బారెడ్డి సార్ అప్పటికి ఆత్మహత్యలు ఎంపీగా అయిపోయాడు. సుబ్బారెడ్డి సార్ ఈ సార్ సుధాకర్ సార్ 3 రోజులు మేము రాకపోతే మేము అప్పుడు డాక్టర్ రవి ట్యాక్సీ అయిన బండి మాట్లాడి గొల్లెకి డ్రైవర్ బండి మాట్లాడి తిరుపతి దగ్గరికి మాట్లాడి 3 డ్రైవర్లు మాకు జహంగీర్ అయిన శ్రీనివాస్ అయిన గౌరవ వీళ్ళల్లో కలిసి ఒక 30 మంది దాకా 30 మంది దాకా మనం బెంగళూరు తర్వాత బృందావన్ గార్డెన్ హంపి విజయనగరం ఇంకా కొన్ని ప్రాంతాలు ఇవన్నీ మీ మనసులో ఎందుకు ఇవన్నీ మీకు నేను యాడ్ చేస్తున్నానంటే ఇవన్నీ నాకు పరిచయాలు ఇవన్నీ మెమోరీలో ఉన్నాయి. నాకు అన్నీ మీరు మిలీనియం చేస్తూ ఉంటాను ఇంకా 25 సిల్వర్ జూబ్లీ చేస్తూ ఉంటారు కాబట్టి సిల్వర్ జూబ్లీలో మీ యొక్క అభిప్రాయం మీరు ఒక పేపర్ మీద రాసి అమ్మాయిలు అయితే సభ్యతకు అవి ఇవ్వండి. మీ పర్టికులర్స్ మీ పేరు, మీ భర్త పేరు, మీ తల్లిదండ్రుల పేరు, మీ భర్త పేరు, మీ పిల్లల పేరు, మీరు ఏం చదువుతారు, మీ హిస్టరీ మీరు ఏం రాయాల్సిన ఒక పేపర్ మీద రాసి అమ్మకి వాడి ఇస్తే మేము అంతా కలిసి మీకు ఆ సంవత్సరం వరకు ఒక పుస్తకాన్ని తయారు చేస్తాం. చిన్న సావని తయారు చేస్తాం. స్కూల్కి వెళ్ళి సావని తయారు చేస్తాం. మగపిల్లలు మాత్రం మొగలాల్ ఉన్నాడు, తర్వాత చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, నారాయణ ఉన్నాడు, శంకర్ ఉన్నాడు, బాగా ఉన్నాడు, నిర్వాహకుడు రామ్ ఉన్నాడు, కోటయ్య ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళకల్లా మీరు ఎవరు ఒక సెలెక్ట్ చేసిస్తే మేము దానికి అందరికీ మీకు 2 years లోపల నుంచి మీ ఫోటోస్ కూడా ఇవ్వండి. మీరు ఇప్పటి నుంచి మీ ఫోటో ఒక గ్రూప్ ఫోటో, మీ ఫ్యామిలీ ఫోటో ఇవ్వండి. ఆ ఫ్యామిలీ ఫోటో ఇచ్చి పేపర్లో మీ మ్యాటర్ మొత్తం రాసి మీకు ఒక బుక్ తయారు చేసి ఇస్తాను. అది నా బాధ్యత కూడా. ఎందుకంటే నేను ఈ సురవరం నేను సార్ మినిస్టర్ సార్ వెంబడి చాలా ఎక్కువగా ఉంటాం. తర్వాత సురవరం ప్రతాప్ రెడ్డి మొట్టమొదటి ఎమ్మెల్యే కాబట్టి దాని మీద ఆయన 3 వాల్యూస్ దాదాపు ఒక్కొక్క పుస్తకం 1000 పేజీలు ఉన్నటువంటిది వాల్యూస్ ఇప్పటికీ 3 చేసాం. చాలా కొంతమంది అవునంతా కలిసి. అట్లాగే వనపర్తి జిల్లా మీద కూడా ఒక బుక్ తెచ్చినాము. ఆ బుక్ బహుశా ఆ రోజు ఇస్తాను. ఒక బుక్ రాసినాం. మొత్తం ఉన్నపర్తి మొత్తం 125 గ్రామాలు, 75 తాండాలు, ఒక్కొక్క ఊరిలో ఏమేమి ఉన్నాయని మొత్తం తయారు చేసి కొంతమంది కలిసి తయారు చేసాం. ఆ బుక్ ఇది బుక్ చేసినాం కాబట్టి మీ బుక్ కూడా తయారు చేసి నేను ఆ రోజు వరకు మీకు ఇవ్వగలను. కాబట్టి మీరు లేడీస్ ఏమో ఆమెకు, తర్వాత జెంట్స్ ఏమో పిల్లలకు మీ హిస్టరీ రాయండి, ఈ ఫోటోలు ఇవ్వండి. ఇట్లా ఇస్తే తయారు చేసి ఇవ్వడానికి ఇది నేను బహుశా మీ వల్ల మంచి ఆరోగ్యంగా ఉండి ఉంటే మళ్ళీ దాన్ని మంచి అద్భుతంగా దాన్ని మంచి మళ్ళీ మీ దాదాపు మీ క్లాస్లో దేవకి అనే అమ్మాయిలో ఉండాలని అనుకుంటున్నాను. ఈ బ్యాచ్ దాన్ని మీకు అనిపించింది దేవకి ఆలయన కృష్ణారెడ్డి మనవరాలు కదా నలభై బాబు ఈ క్లాసే బహుశా సుమతి కృష్ణారెడ్డి యాదమ్మ వల్ల ఉండాలి మీ బ్యాచ్ బహుశా దేవకంటే ఆలయన కానీ వాళ్ళు మన మధ్యలో ఉండేది వెళ్ళిపో చాలా బాధాకరమైనటువంటి ఇంతమంది చనిపోవడం అనేది చాలా. ఎందుకంటే ఇంకొకటి నాకు తెలంగాణ ఉద్యమంలో 2009 నుంచి 2001 నుంచి 2011 వరకు మేము తెలంగాణ ఉద్యమం చేస్తూ రోడ్ల మీద టెంట్ వేసుకొని ఉన్న పరిస్థితుల్లో అప్పుడప్పుడు ఎవరైనా గెస్టులు వచ్చేవాళ్ళు, కోదండరామ్ గారి, మల్లెపల్లి లక్ష్మయ్య గారి లాంటి రాఘగోపాల్ లాంటి వచ్చినప్పుడు కూడా ఇట్లా మాకు ఒక రూమ్ అవసరం వస్తుంటే మాకు మాస్టర్ అది అరేంజ్ చేసేది. ఇప్పుడు కలెక్టర్ ఉన్నటువంటి బిల్డింగ్లో
అంటే ఆ భాస్కర్ భాస్కర్ నాకు కావాలి సార్ వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఆ టైంలో అంటే బాగా భాస్కర్ నాకు అన్ని అటెండ్ చేసేవాడు బాగా. కాబట్టి వాళ్ళంతా లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు మేము సందేశం ఎందుకంటే మీరు మేము ఇప్పుడు సమానం అయిపోయాం. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ పిల్లలను పెంచే విధానంలో తేడాలు ఉన్నాయి. సమాజం అనేది మనం బాగుండొచ్చు, కానీ మన సమాజం అనేది మనం ఏమాత్రం బాగలేదు. కాబట్టి ఆ బాగా చేసే క్రమంలో మీ పిల్లలను మంచిగా, ఎందుకంటే మిమ్మల్ని మేము ఎట్లా టీచింగ్ ఒకటే కాదు, టీచింగ్ 33%, మిగతా పరిసరాలు 33% అమ్మల ఇవ్వడం, వాళ్ళ మేనమామల ఇవ్వడం పెట్టి ఆ పిల్లలు కొంత డెవలప్ అవుతారు. కాబట్టి వాళ్ళ విధంగా చేయండి. వాళ్ళ ఆ వయసుతో వచ్చినటువంటి పిల్లలు సుమతి చెప్పింది సార్ నాకు బీటెక్ కొడుకున్నాడు. ఇప్పుడు ఆ టైంలో ఆ పిల్లలను వంచాలి. ఈ పిల్లల్ని మీరు వంచుకోకపోతే మోసంగా ఇది చిక్కదు. కాబట్టి మీ పిల్లల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఎందుకంటే పిల్లలు డెవలప్ అవుతారు. కాబట్టి ఈ పిల్లలు ఏదైనా అక్కడ ఫ్రెండ్స్ కానీ ఫేస్బుక్ కానీ వాటిని చూస్తున్నప్పుడు అబ్జర్వేషన్ చేయండి. దయచేసి వాడిని పరిస్థితిలో వదిలేయద్దు. వాడు బాధపడతాడని, వాడు ఏడుస్తాడని, వాడు ఏడవకపో చూడకపో కానీ ఖచ్చితంగా మేము ఏ విధంగా అయితే మేము ఈ చదువు మా ఉద్దేశం అంటే మీరల్లా మంచిగా ఉండాలి. ఆ రోజు మనకు ఈ మోడల్ పేపర్లు గైడ్లు ఇవన్నీ నగచిట్లు ఇవన్నీ మీరు అప్పుడప్పుడు చిన్న చిన్న చిట్లు కొట్టుకొని వచ్చేస్తారు. నగచిట్లు పెట్టడం కానీ ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ వాటి చెవులు పెట్టుకొని వస్తున్నాడు, జడలో పెట్టుకొని వస్తున్నాడు, గోడలో పెట్టుకొని వస్తున్నాడు, ఆడలో పెట్టుకొని వస్తున్నాడు. కాబట్టి వాటన్నింటినీ మీరు పిల్లలను మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోండి. వాళ్ళు అటు ఒకటే స్కూల్ ఉండవు, అంత అన్ని ఒకటే స్కూల్. ఏ వీధిలో ఉంటే ఆ వీధిలో వేయాలి కదా. తను మీరు యూట్యూబ్లో పెట్టిన తర్వాత అబ్రాహం తన కొడుకును ఒక స్పీడ్ స్కూల్లో చేసినప్పుడు రాసిన ఆ ఉపాధ్యాయులు రాసినటువంటి ఉత్తరం ఉంటుంది. ఆ పిల్లగాడు ఎట్లా ఉంటాడు అనేది చెప్పడం బాగా చెప్పొచ్చు, అది టైం లేదు. కాబట్టి నేను ఆ అబ్రహాం యొక్క లెటర్ తన కొడుకును పాఠశాల చేసినప్పుడు ఏం మాట్లాడి ఏం రాసిందని పోతే యూట్యూబ్లో ఉంటే మీకు స్పష్టంగా వస్తుంది. అదే లెసన్ కూడా ఇంగ్లీష్లో పెట్టింది, అది మళ్ళీ తిరుపతి తీసేసారు. కాబట్టి మీరు అంతా ఇంకా చిన్నపిల్లలు, మీ పిల్లలేమో ఎల్కేజీలు, యూకేజీలు, నర్సరీలు, కొంత 5వ తరగతి 6వ తరగతి వరకే ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఒక ఆడపిల్లలు రాబోతుందంటే అవేర్నెస్ ప్రకారం కాబట్టి మీ పిల్లలు పెద్ద పిల్లలు కావచ్చు. కాబట్టి వాళ్ళను చాలా జాగ్రత్తగా ఈ సమాజానికి చదువు రాకపోయిన సమాజానికి సంఘ విద్రోహులుగా సోషల్ ఎలిమెంట్స్గా కాయకండి, సంఘ విద్రోహులుగా మారనీయకండి. ఊట గీతలు ఎప్పుడు చెత్తగా ఈ ఫోన్లను గెలుపుకుంటా ఇన్స్టాగ్రామ్ జరుగుతుందా ఉండకండి. మీరు కూడా ప్రత్యేకంగా రాస్తే ఏం చెప్తుందంటే మీరు ప్రధానంగా మీ బంధువులను మర్చిపోకండి, మీ పేరెంట్స్ని మర్చిపోకండి. మీ పేరెంట్స్ ఆడపిల్లలు, మీ పేరెంట్స్ ఎంత మంచిలో ఎంత మీరు ప్రేమిస్తారో మీ అమ్మని ఆయనను, మీ అత్తగారిని మీ మామగారిని ప్రేమించండి. అది మీరు నేను చెప్పాల్సిన అది మీరు అంటే మీరు ఒకరే కాదు, సమాజంలో అంతా ఉంది. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులను ఎంతైతే గౌరవిస్తారో మీ అత్త మామ కావాల్సిన సమాజం బాగుందండి. మీరు కూడా అల్లులు అయింది కాబట్టి ఈరోజు మా పిల్లలు ఒక ఇంటికి అల్లులు అయింది కాబట్టి మీరు కూడా ఏంటంటే ప్రతిదీ అత్తగారి నుంచి ఆశిస్తారు, ఇది అత్తగారిని ఆశిస్తారు. కాబట్టి దయచేసి వాళ్ళు ఉంటే తీసుకోండి, లేకపోతే బాధ పెట్టకండి. ఎందుకంటే దశమగ్రహం అంటారు మొబైల్ అంటే నవగ్రహాలు ఉంటాయి చెడు చేసేది. మనం దశమగ్రహాలు అల్లుల్లో కాబట్టి ఆడవాళ్ళు అత్తగారిని ఇబ్బంది పెడతాం. కాబట్టి వాళ్ళకి అట్లా పోకుండా ఈ సమాజంలో ఈ కుటుంబాలను ప్రేమించండి, మీ అమ్మ నాయనని ప్రేమించండి, మీ పిల్లలను ప్రేమించండి. సమాజం మీ పిల్లలను స్కూల్కు పంపుతున్నప్పుడు దాంట్లో 3 చపాతీలు పెట్టి ఆయన మంది లేని వాళ్ళకి ఇవ్వండి అంటే ఉద్దేశం పిల్లలకు దానం అని చెప్పండి. మీ పిల్లలకు ఇప్పుడు మీ పిల్లలు చదువుకున్నటువంటి పుస్తకాలు వీళ్ళ పిల్లలకు ఇవ్వండి, డబ్బు తీసుకోకండి. అంత ఉంటే కూడా మీరు మీ క్లాస్లో వాళ్ళు చేయండి దయచేసి. చాలా ఈ సమాజం ఇంకా బీదరిగా ఉంది, వెనుకబడి ఉంది. ఎందుకంటే ఆ బాధ్యత మాకు తెలుసుకోలేం, ఆవేదనలో మాకు తెలుసు. కాబట్టి మీరు దయచేసి మీ పిల్లలు పెంచేయండి. మీకు నేను చెప్పే స్థాయి దాటిపోయింది, మీ మా పరిధిలో లేదు. మీరంతా మీరు ఎంతసేపు అయినా డబ్బు తప్పాయి
డబ్బులు కాదు మనకు కావాల్సింది విలువలు ముఖ్యం. విలువలతో ఎందుకంటే హెల్త్ ఈజ్ లాస్, సంథింగ్ ఈజ్ లాస్. హెల్త్ ఈజ్ లాస్, సంథింగ్ ఈజ్ లాస్. మనీ ఈజ్ లాస్, నథింగ్ ఈజ్ లాస్. క్యారెక్టర్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, మనీ పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం కొంత బాధపడతాం, ఆరోగ్యం పోతే కొంత, డబ్బు పోతే కొంత. కానీ క్యారెక్టర్ మాత్రం ఇంపార్టెంట్. ఈ పిల్లలకు ఈ క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈ భూమి మీద మనం వృద్ధి చెందుతున్న ఒంటరిగా వచ్చినాం, మళ్ళీ ఒంటరిగానే పోతాం. కానీ ఈ ప్రపంచానికి ఒక ఆదర్శమైనటువంటి విలువలను, ఒక గౌరవంగా బతికిన మా తాత ఇట్లా బతికింది, మా నాయనమ్మ ఇట్లా బతికింది, ఇట్లా బతికిందని మనం జవహర్లాల్ నెహ్రూ మనకు ఆదర్శం. ఒకటేదంటే ఆయన జన్మదినాన్ని బాల జన్మదినం చేసుకుంటాం. సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని సెప్టెంబర్ 5వ తారీఖు నాడు మనం ఆయన గురుపూజోత్సవం చేసుకుంటాం. మీరు కూడా మన జన్మదినాన్ని మనం కేక్ చూసి కట్ చేయడం కంటే మన జన్మదినాన్ని మనం వేరే వాళ్ళు చేసినట్టు మనం ప్రవర్తించాలి. మన జన్మదినాన్ని మనం చేసుకోవడం కాదు. అంటే మనం ఎంత త్యాగం చేస్తే 14 నవంబర్ చేసుకుంటున్నాం, సెప్టెంబర్ 5th సెప్టెంబర్ చేసుకుంటున్నామో మన జన్మదినాన్ని కూడా సమాజం కొంతమంది అయినా ఈ ఊరైనా అది ఒక పండుగ చేసుకునే పరిస్థితి మన చేతిలో ఉన్నాయి. ఇప్పటికీ మీకు అవసరం మీకు ఉండేది. కాబట్టి మీరు ఆ స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అట్లాగే బాలగంగాధర్ తిలక్ ఆ సార్ కూడా స్వరాజ్యం నా జన్మ హక్కు అని చెప్పాడు. ఆయన బాలగంగాధర్ తిలక్ వాటిలో రాకముందే స్వరాజ్యం నా జన్మ. అదే మీరు ఇంత కొట్లాడుతారు బ్రిటిష్ వాళ్ళతో, మీరు ఏమైతారు భవిష్యత్తు, దేశానికి ప్రధానమంత్రి దగ్గర ముఖ్యమంత్రి దగ్గర ఏమైతారు అంటే ఏది కాను ఈ దేశంలో మీరు నాకు స్వాతంత్రం వస్తే టీచర్ అయితే చెప్పాడు బాలగంగాధర్. అబ్దుల్ కలాం ఉన్నాడు మన అబ్దుల్ కలాం కూడా లాస్ట్కు ఆయన ఎన్నో కాలేజీలు ఆయన కూడా ఎన్నో ఈ దేశంలో ఆయన రాకెట్ లాంచెస్ను మిస్సైల్స్ తయారు చేసినప్పటికీ భారతదేశానికి ఆయన పేరు చనిపోయినప్పుడు కూడా పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఐ మిస్ యూ ఏ మిస్ అయినా హిందూ పేపర్లో వచ్చింది. ఏ మిస్ యూ మిస్ అయినా ఆర్టికల్ వచ్చింది. అట్లాంటి స్థాయికి మీరల్లా ఎదగాలని, మీ పిల్లలను సోషల్ ఎలిమెంట్ కాకుండా మీరు ఉండాలని, ఈ సమాజం బాగుండాలని, సమాజంలో ఈచ్ వన్ టీచ్ దెమ్, ప్రతి ఒక్కరు 10 మందిని డెవలప్ చేయడానికి మీరు ఆ ప్రయత్నంలో ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీరు 25 సంవత్సరాల సందర్భంలో ఒకవేళ ఉంటే వచ్చి మంచి నిర్వాహకులకు ఇంతసేపు ఓపికగా విన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు. తర్వాత చంద్రశేఖర్ రెడ్డి మనం అంతా టూర్ పోయినాం. తర్వాత అక్కడ పార్ట్నర్స్తో మాట్లాడతాం. ఇక్కడ చివరిపైలో పేరెంటింగ్ విషయంలో కానివ్వండి, సమాజంలో నడుచుకునేటువంటి విషయంలో కానివ్వండి, మీరు ఇచ్చినటువంటి అన్ని సూచనలు మేము పరిగణలోకి తీసుకొని మంచి ఫాదర్, మంచి మదర్ ప్లస్ సమాజానికి ఒక మంచి కిడ్డును మేము అందించినమైనటువంటి తృప్తిగా ఉండేటట్టుగా మేము ప్రయత్నం చేస్తామని. రెండవ సూచన, మీరు చేసినటువంటి ఆ సావని ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఆ సావని చేద్దామనేది నిజంగా చాలా థ్యాంక్ యూ సార్. అసలు అది ఎప్పటికి కూడా గుర్తుండిపోయేటటువంటి మెమోరీ. అంత విషయం అసోసియేషన్ కు సార్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేస్తూ ఉన్నారు. సార్ నుంచి కూడా మేము చాలా విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది, కలుస్తుంటారు అప్పుడప్పుడు. సార్ని మాట్లాడుతూ విజ్ఞప్తి చేస్తున్నాం. సభకు నమస్కారం. మరి ఈ కార్యక్రమానికి సన్మానించబడినటువంటి నా సీనియర్ ఉపాధ్యాయులైనటువంటి కృష్ణారెడ్డి సార్, సుధాకరెడ్డి సార్, రావు సార్, మసూదా సార్, మరి మేడం గారు,
చిన్నారి విద్యార్థులు మీరు ఏమన్నా నాకు అర్థం ఎంత పెద్దగైనా తండ్రికి పిల్లలు కాబట్టి మీరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మా దృష్టిలో మీరు పిల్లలే. కాబట్టి చిన్నారి విద్యార్థులకు ఆశిస్తుంది. వాస్తవం అంటే నేను బద్దెపల్లి పాఠశాలకు 98 సంవత్సరంలో రావడం జరిగింది. 1998లో మీ పాఠశాలకు రావడం జరిగింది. నాకు జాబ్ దొరికింది 95 జాబ్ దొరికింది. అంటే అప్పటికి నాకు పెద్ద పరివర్తన లేదు ఈ టీచింగ్ ఫీల్డ్లో కానీ సమాజం గురించి కానీ. అంతవరకు నిరుద్యోగ సమస్యతో పోరాడి ఒక స్థాయికి వచ్చి అప్పుడు విశ్రాంతి తీసుకున్నటువంటి రోజుగా భావించుకునేవాడు. మరి ప్రభుత్వ అంతకన్నా ముందు నేను ప్రైవేట్ పాఠశాలలో పనిచేశాను. మహాబునార్ విశ్వవిద్యాలయం క్రిస్టియన్ మైనారిటీ సంబంధించిన వాళ్ళు అక్కడ విద్యార్థులకు చాలా తెలుసు. అంతా హైటెక్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం సంబంధించిన వాళ్ళు తెలియదు. అక్కడ దాదాపు 6 సంవత్సరాలు బోధించిన తర్వాత ప్రభుత్వ పాఠశాలకు రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా మాగోడి పాఠశాలకు రావడం జరిగింది. మాగోడి పాఠశాలకు అయితే అక్కడ పిల్లల పర్ఫార్మెన్స్ చూసి చాలా పూర్వం ఉంది. అక్కడికి ఇక్కడికి స్వర్గ నరకాలకు వ్యత్యాసం. అంటే ప్రభుత్వ పాఠశాలకి ఇదే విధంగా ఉంటాయా అని అనుకునేవాళ్ళు. సరే, ఏదైనప్పటికీ మన వంతు ప్రయత్నం మనం చేసినట్లయితే ఎందుకు ఈ పాఠశాలలు మారం అది రామస్వామి బాగా చేస్తుంది. నా విషయం రామస్వామి బాగా చేస్తుంది. మన వంతు మనం ప్రయత్నం చేసి ఎందుకు ఈ పాఠశాలలు మారమనే నిర్ణయం మార్గంలో ప్రయోగం చేయలేదు. మార్గంలో ప్రయోగం చేస్తే నేను చేసినటువంటిది అక్కడ పనిచేసినటువంటిది కేవలం 3వ సంవత్సరం. కానీ ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నా రూపు మర్చిపోలేదు, నా పేరు మర్చిపోలేదు. నా కాలంలో 30 సంవత్సరాలు ఉన్న విద్యార్థులు. మరి మేము చేసింది ఏమీ లేదు. బాగా చదవనేనైనా బాగా రాయండి, జీవితంలో బాగుపడండి. ఇట్లా ఉంటే ఏ విధంగా బతకదు? ఏ విధంగా ఇప్పుడు మీరు అనుకున్నంత ఆనందకరమైనటువంటి జీవితం ముందు కాలంలో ఉండదు. ఇప్పుడు మీరందరూ తల్లి ఆధ్వర్యంలో తల్లి నీళ్ళలో బతుకుతున్నారు కాబట్టి స్వర్గం, అద్భుతం, ఆనందం. కానీ 10th క్లాస్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది కానీ మీ కష్టాలంటే అప్పుడు మనకి ఏమీ తెలియదు. ఇంతవరకు ఏమి అక్కడ ఎంజాయ్ అంతే అని ఆ విధంగా తర్వాత బద్దెపల్లి పాఠశాలకు వస్తే ఇంకా ఇంచుమించు ఈ బద్దెపల్లి పాఠశాల ఎక్కడ ఉందంటే అక్కడ గ్రామీణ ప్రాంతానికి ఎక్కువ, పట్టణ ప్రాంతానికి తక్కువ. అక్కడ పూర్తి పర్యటన పిల్లలు అని చెప్పడం అంటే పర్యటన పిల్లలు కాదు. సంస్థ నాలెడ్జ్ కట్టడం పోనీ ఈ కార్పొరేట్ లెవెల్లో నగర విద్యార్థి బాధ్యత అంటే అంత నాలెడ్జ్ లేదు. పరిస్థితి ఏంటి? మీరు ఇక్కడ కొత్త సమస్యలకి స్టార్ట్ కావడం జరిగింది. సుధాకర్ చాలా మీ అదృష్టం, చాలా అద్భుతం. ఎందుకంటే కష్టపడేటువంటి టీచర్లు అందరూ కూడా ఉన్నారు. పోటీ పడి చెప్పేటువంటి టీచర్లు వీళ్ళంతా ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు ఇష్టాలు కనిపిస్తున్నారు. మ్యాథ్స్ అంటే అర్ధరాత్రి ట్రై చేసినా కూడా నేను ఈ సూత్రం అని చెప్పాలి అని సుధాకర్ రెడ్డి సార్ దగ్గర తప్ప. ఇంగ్లీష్ లో ఒక పోయం కరెక్ట్గా చెప్పాలంటే అర్ధరాత్రి తప్పన రాము సార్, కృష్ణారెడ్డి సార్ మొత్తం సైన్స్ సైన్స్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా బయట పెట్టుకోవడం జరిగింది. పాప ఇంద్రమ్మ టీచర్ మాతాజీ మన పాఠశాలకే నీకే కాదు పాఠశాల అమ్మ అనే కాదు టీచర్ సంగతి అమ్మ అనే కాదు. అంత సున్నితమైనటువంటిది, అంత మంచి మనసు లేనటువంటి టీచర్లు కూడా నేర్పిస్తారు. మీ కాలంలో నేను ఇప్పటికీ హెడ్ మాస్టర్ పనిచేస్తున్న వీళ్ళు వీళ్ళకి తెలుసుదో తెలియదు కానీ వీళ్ళు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు చాలా అదృష్టం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి కాలంలో ఎప్పుడైనా పరిస్థితి చూడలేదు, టీచర్లు చూడలేము, పిల్లలు చూడలేదు. ఒక హెడ్ మాస్టర్ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒక టీచర్ నా సబ్జెక్ట్ నేను చెప్పినట్టు బయట ఎవరైనా అనుకునేటువంటి కాలం పోయింది. ఒక హెడ్ మాస్టర్ అంటే
టీచర్లను చూడాలి, పిల్లలను చూడాలి. ఎక్కడ యా కొనుక్కోమన్నా కూడా ఊరికొచ్చేది హెడ్ మాస్టర్ ఉంటాడు, ఎవరైనా తెలియదు. కాబట్టి అసలు పోటీ పరిస్థితులు బాగున్నాయంటే అస్సలు బాగా ఇంట్లో మన గౌరవమైనటువంటి రామసార్ గారు చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. సమాజం యొక్క పరిస్థితులు మొత్తం సెల్ ఫోన్ వ్యవస్థలో నాశనం కూడా జరుగుతుంది. ఎవరిని ఏ విధంగా గౌరవించాలో తెలియని పరిస్థితిలో ఉండదు. ఏదైనప్పటికీ ఇప్పుడు పరిస్థితుల గురించి ఆలోచించడానికన్నా ఇప్పుడు పరిస్థితులు మీరు బాగా ఆలోచిస్తున్నారు, అవగాహన ఇస్తున్నారు. ఆ కాలంలో మీ బల్యపల్లి పాఠశాలకు వచ్చినప్పుడు పరిస్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏ విధంగా తయారు చేయాలి, ఏ విధంగా తీర్చిదిద్దాలని తపన మా ఉపాధ్యాయ బృందానికి ఉన్నందువల్ల పోటీ పడి మీకు చెప్పినట్టు వల్ల రిజర్వేషన్లో పోటీ పడి నా సబ్జెక్ట్ చెప్పడానికి నా సబ్జెక్ట్ పోటీ పడి చెప్పడం జరిగింది. మరి ఆ పోటీ తత్వాన్ని ఎదుర్కొని మీరు కూడా నిలబడినారు కాబట్టి మరి ఈరోజు మా కట్టెముదలు చాలా ఆనందంగా మన బృందావనంలో వికసించినటువంటి పుష్పాలు మరి మన సార్ ఇప్పుడు జరిగింది. చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు. చాలా ఆనందం, చాలా సంతోషం. ఆ రోజు మీ గురించి చాలా బాధపడ్డాం. పిల్లలు ఎదురవుతారో ఎదురు మరి ఆ రోజు మా పిల్లల గురించి ఆలోచించినటువంటి పరిస్థితి మాకు లేవు. లేదంటే మాకు చిన్నపిల్లలు అలవాటు. కానీ సమాజంలో అడిగేటువంటి పరిస్థితులు మీకు ఉన్నాయి కాబట్టి మరి మీరు సొసైటీలో వెళ్తే ఎంతమంది చదువుతారు, ఎంతమంది పై చదువులకు వెళ్ళడం జరుగుతుంది, ఎంతమంది కుటుంబ జీవితానికి అంకితం. ఇవన్నీ కూడా ఆలోచన చేసేవాళ్ళు. ఆలోచన చేసి కూడా ఏం చేస్తాం, మీకు సొసైటీలో నిలబడుతున్నటువంటి నైతిక బలం మీకు అందించాలి. ఆ సొసైటీలో నిలబడి నైతిక బలాన్ని అందించాలనే ఉద్దేశం చేతనే మిమ్మల్ని సమర్థంగా చేయడానికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా కృషి చేసి మీకు తెలియగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగా మరణించడం మన తప్పు. పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు. పుట్టినప్పుడు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. కానీ 100 సంవత్సరాలు 80 సంవత్సరాలు జీవించి మనం మరణిస్తామే, అప్పుడు పేదవాడిగా మరణించడం తప్పు. అంటే 20 ఏళ్ళు నువ్వు ఏం చేస్తావు, 20 ఏళ్ళ సంవత్సరం సాధించేది మానవ జీవితానికి ఎలాంటి సార్థకాన్ని సంపాదించుకున్నావు అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. మనం ఈరోజు మీరందరూ కూడా కుటుంబ జీవనంలో అడుగుపెట్టడం జరుగుతుంది. అందరికీ ఈరోజు కొంతమంది బాగా పరిచయం చేస్తున్నారు. మరి అందరూ కూడా పిల్ల పాపలతో సంతోషంగా ఉంది. మరి రేపు జనరేషన్ ఏ విధంగా వస్తుంది, మన పిల్లలు ఈ కాలంలో ఏ తల్లిదండ్రులు పుట్టినా కూడా రేపు నమ్మని నమ్మకొని మన చదువుకున్నటువంటి వాళ్ళే కాదు, మోడల్లో కూడా పిల్లవాడు అడిగిన కదా వాడు ఏమీ అడగకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు, గదిరియకూడదు. మరి ఎంత వద్దామో ఏం చేస్తామంటే ఏమన్నా అని ఆలోచన చాలా దరిద్రమైనటువంటి ఆలోచన. ఎందుకు ఆలోచన చేస్తున్నారో ఏమో అర్థం కాదు. కోడి పిల్లగారు బాగా సన్మార్గంలో ఉండలే, అవును నా కొడుకు బాగా బతుకుతున్నా, మంచిగా నైతికతతో ముందుకెళ్తున్నాడు కాబట్టి నాకు ఎలా పెద్దలేదు చెప్పుకున్నటువంటి తల్లిదండ్రులు ఏదైనా చేయి చెప్పుకున్నటువంటి తల్లిదండ్రులు జీరో ఇవ్వలేదు. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో సెల్ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా భయంకరంగా మారిపోవడం జరిగింది వ్యవస్థ. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనము మన కుటుంబ జీవనంలో ఈ నైతిక విలువను పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఇంతకుముందు సాధించడం జరిగింది. మొట్టమొదటిసారిగా మన పిల్లలు మనం గౌరవించుకునేటప్పుడు మన పిల్లలు మన గౌరవం ఇవ్వాలని అనుకున్నప్పుడు మనం మన తల్లిదండ్రులను గౌరవించాలి, మనం మన అత్తమామలను గౌరవించాలి. ఆ విధంగా పై వాళ్ళ యొక్క ప్రవర్తనని పిల్లలు అనుసరించడం జరుగుతుంది. పిల్లలంటే ఏదో ఒక ఉన్నది పోతున్న అనేది కాదు. ఇంట్లో ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు అబ్జర్వ్ జరుగుతుంది. మనం మాట్లాడే మాటలు, మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తన, మనం తిరిగేటువంటి తిరుగుళ్ళు, అవన్నీ కూడా పిల్లలు అర్థం చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భంలో మనం చేసేటువంటి ప్రవర్తనని మన పిల్లల్లో రివర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందు పిల్లలను సత్పరులుగా పెంచడానికి మనము నీతి నియమం కలిగి మనం జీవించాలి. తర్వాత పిల్లలకు సెల్ ఫోన్ ఇచ్చేటువంటి కాలమే కాదు, కానీ సెల్ ఫోన్ ఉన్నది వాడు మంచి పనులకు ఉపయోగిస్తున్నాడా, చెడు పనులకు ఉపయోగిస్తున్నాడా, మనం వాట్సాప్ లో చూస్తూనే ఉంటాం. చిన్న పిల్లలు కూడా వాడు బాగా సెల్ ఫోన్ ఇస్తే బాగా వాళ్ళ ముందు మన తర్వాత వాడికి ఇస్తే ఏమని అంటే ఇదే వాడు ఇప్పుడు ఆ స్థాయిలో నువ్వు కంట్రోల్ చేయలేకపోతే వాడు నడుస్తాడు, పెరుగుతాడు, పెద్దప్పుడు ఏమేం చేస్తావు, ఏమీ చేయలేదు.
వాడు మనకు ఉన్నవాడే లేకపోయినా ఒకటి, ఇంకా లేకపోయినా కూడా ఆనందంగా ఉండదాం అనుకుంటాడు. కాబట్టి అలాంటి స్థాయికి అలాంటి పెంపకం అనేది పిల్లలకు ప్రోత్సహించాలి. ఇంకొకటి, కుటుంబంలో ఈ టీవీల ప్రభావం, సెలవుల ప్రభావం, అన్నని అన్నని, తమ్ముని, అక్కని అక్క, చెల్లి పిలుచుకున్నటువంటి కావాలే ఒరే ఎవరు చూస్తారు చిన్నవాళ్ళు పెరిగి పెద్దలు బ్రో ఆ బ్రోలు ఇవన్నీ కూడా మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏ స్థాయికి వెళ్తున్నామో అర్థం కాలేదు. ఈ పనికిమాలినటువంటి సినిమాల మన సాయిబాబా సరే, సమాజాన్ని ఉద్ధరించేటువంటి సినిమాలు మన విద్యార్థులు చూస్తున్నారు కాబట్టి అలాంటి విషయంలో దొరకదు. ఈ సినిమాలో వచ్చిన రకరకాల కటింగ్లు, ఆ కటింగ్ అంటే ఒకప్పుడు మనం చిన్నప్పుడు ఏదో ఒక రోగం వచ్చినటువంటి కటింగ్ వచ్చింది తెలుసా. వాడికి పసికడ బయట మొత్తం కత్తిరించి పైన 2 ఎంటికలు పెట్టి ఇప్పుడు అటువంటి కటింగ్ వాడు రోగిస్తున్నాడు, వాడు ఆరోగ్యవంతులే వాడతాడు. కాబట్టి దాన్ని కూడా అవాయిడ్ చేయండి. మీ పిల్లలు ఏడుస్తారు, తిరిగి ఫోన్లో దొరలాడతారు. ఇలాగ ఫస్ట్ నాకు నచ్చినట్టు నీవు ఉండాలి, నీకు నచ్చినట్టు నువ్వు చేసినా నేను సహకరిస్తాను. ఇప్పటికి కూడా మరి చాలా పరిసరాలు ఉంటాయి, కానీ నా స్కూల్ కోసం నేను గేట్ కానీ వాడు నిలబడాలి. మా పీడి మేడ చెప్తాను, బ్లేడు ఒక బ్లేడ్ కత్తెర మొత్తం పీడి మేడ వాడు అవిలే కట్టినాడు మొత్తం తొలిపాడే ఎవరైనా కట్ చేసి అదే ఎవ్వడు మంచి సిస్టమేటిక్ వస్తుంది. కాబట్టి మన సొసైటీలో మన వంతు కార్యక్రమం మనం నిర్వర్తించడానికి ప్రయత్నం చేయాలి. మరి సమాజంలో ఉన్నటువంటి మనం కాస్త దేవుడు ఇచ్చినటువంటి సంపాదనతో మనం ఉన్నత స్థాయిలో ఉన్నాం కాబట్టి, మీరు కూడా ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి మరి లేనటువంటి వాళ్ళు కూడా ఒక చూడండి. మరి మీరందరూ కూడా నాకు ఒకటే ఆలోచన ఏంటంటే ఇప్పుడు చెప్పినారు కాబట్టి ఆలోచన జరిగింది. కానీ మరి వెన్యూ అనేది ఇంత కాస్ట్లీ ప్లేస్లో పెట్టుకోవడము, ఇంత ఖర్చు చేయడము నాకు అసలు ఎందుకంటే మనకు పూర్వ విద్యార్థుల సంఘటన అనేది ఎందుకంటే మన పాఠశాల ఒకసారి విజిట్ చేయండి. మన పాఠశాల ఎక్కువ బాగుంటే సంతోషం, బాగాలేని పరిస్థితుల్లో మన వంతు సాయం మనం ఏం చేయాలి. ఈరోజు ప్రతి ప్రభుత్వ పాఠశాలను కోరుకున్నటువంటిది ఇదే. ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఏ విధంగా మీకు అర్థం కాదు. పడిపోయినటువంటి పాదపడినటువంటి రూములు, కిటికీ లేనటువంటి రూములు, తలుపు లేనటువంటి రూములు, కార్యం లేనటువంటి పాఠశాలలు, తాగడానికి నీళ్ళు లేనటువంటి పాఠశాలలు ఈరోజు చాలా ఎక్కువగా ఉంది. మీ అదృష్టం బాగుందంటే ఆ కాలంలో ప్రభుత్వాలు బాగున్నాయి, సహకారాలు బాగున్నాయి కాబట్టి అన్ని ఆలోచించారు. కానీ ఈ కాలంలో అమ్మాయిలకు పోగలమైన టాయిలెట్స్ లేవు, కొన్ని పాఠశాలలు తాగలమైన నీళ్ళు లేవు, బాటిల్స్ నీళ్ళు లేవు. మరి అలాంటి పరిస్థితులు మన పాఠశాలలో ఉండవచ్చు. మనం కనీసం మన వంతు ప్రయత్నంగా మన పాఠశాలలో మనము ఒకసారి ఇంతమంది మనము ఇక్కడ సమావేశం కావడం జరిగింది కాబట్టి ఏదో విలాసమైనటువంటి ప్రదేశంలో మన గురువుగారు మనం అందరం కూడా వికసించినటువంటి పూర్వంగా కనిపిస్తాం. మరి అక్కడికి వెళ్ళి చూసినట్లయితే మన పూర్వంగా పరిస్థితి అంటే మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయి ఒక ఆత్మవిశ్వాసం, ఒక నమ్మకం, ఒక గర్వం మనకు వెళ్ళడానికి అవకాశం. నేను ఈ స్థాయి నుంచి ఈ పాఠశాల నుంచి నేను ఈ స్థాయికి రావడం లేదు. ఆ పాఠశాలలో నిర్వహిస్తాను సమాజం చెడిపోతుంది. లేదు సార్, ఖచ్చితంగా నేను ఏ ప్రయాణం చేయబట్టిన సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండదు తప్పితే చెడు మార్గం ఉండదు అని చెప్తూ థ్యాంక్స్. అప్పుడు సాయి చెప్పినట్లుగా మేము అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నామో మాకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకు చేయడం జరిగింది సార్. ఈరోజు మేమంతా అట్లాంటి సందర్భం ఏదైనా వచ్చినప్పుడు కన్స్ట్రక్టివ్గా ఒక నిర్మాణాత్మకంగా ఎలాంటి ఆలోచన చేసి ఏం చేస్తే బాగుంటుందో ఒక ఆలోచన చేయడానికి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. రెండవది మీరు చెప్పారు రేణుగుంటలో నిజం సార్, మా మిస్సెస్ వాళ్ళకు కూడా అదే ఊరు, సార్ కూడా అక్కడ పనిచేయడం జరిగింది. సార్ చెప్పినటువంటి మార్పు 100% అక్కడ స్కూల్ దగ్గర పోటీ పడి ఉంటుంది అనమాట. మేము స్కూల్కి ఇది డొనేట్ చేస్తాం, అది డొనేట్ చేస్తాం, అట్లా చేస్తామని ప్రతి బ్యాచ్ అక్కడ స్కూల్ గురించి బాగా ఆలోచన చేస్తాం. 100% విషయము. ఇట్లా మేము కూడా అదే సార్, అంటే స్కూల్ విషయంలో కానివ్వండి, మా మిత్రుల విషయంలో కానివ్వండి, మా మధ్యలో ఏదన్నా
సమస్య వచ్చినప్పుడు ఎలా ఆలోచన చేయాలనో ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన చేయడానికి మేము ఇక్కడ కలుసుకోవడం జరిగింది. రెండవది, ఎప్పుడు కూడా మీ శిష్యులుగా మీరు నిజంగా ఈరోజు నాకు చాలా కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు అంటే నేను బల్జపల్లి స్కూల్లో ఒక ఉపాధ్యాయులుగా పనిచేయలేదు, నాన్ స్టాఫ్ అంటే యాజ్ ఎ జూనియర్ అసిస్టెంట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు గురువులతో సమానం, గురువులు. వాళ్ళ కింద నేను ఒక శిష్యులు, మీరు ఎట్లయితే శిష్యులో నేను కూడా వాళ్ళకి శిష్యులుగానే ఉండి వాళ్ళ యొక్క ఆదరణలో నేను నా ఉద్యోగ ప్రస్తావించాను. మీరు నన్ను గుర్తుపెట్టుకొని ఈరోజు పిలిపించారు. నిజంగా శిరస్సు ఎందుకంటే బిజీ షెడ్యూల్ అనేది, రోజు టెన్షన్ వాతావరణం అనేది అది ఉద్యోగరీత్యా తప్పదు. ఎందుకంటే దశాబ్ది ఉత్సవం ఈరోజు కూడా నేను ఆల్రెడీ మండలంలో పాల్గొని అక్కడ వేరే వాళ్ళకి నా బాధ్యతలు అప్పచెప్పి చాలా సబిత తర్వాత మురళి అనేది పదే పదే నాకు వస్తున్నారా మేడం అంటే నిజంగా ఈ యొక్క మిమ్మల్ని మీతో నా యొక్క మీ అనుభవాలు పంచుకోవాలి. ఇక్కడికి వచ్చి ఎంత మంచి నా యొక్క నిజంగా చెప్పలేకపోతున్నాను, ఎంత మంచి ఆలోచన చేశాను రావడం అనేది చాలా ఆనందంగా భావిస్తూ కన్నీళ్ళు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఎంత గుర్తు పెట్టుకున్నారు నన్ను. నిజంగా మీకు నేనంటే చదువు చెప్పలేదు, ఒక ఏదో పీరియడ్ నాకు తెలిసి అయితే నేను 92 బల్జపల్లి స్కూల్లో, నాకు మీ అందరికీ తెలుసు ఎందుకంటే నేను అంకు కోడల్ని, వెంకటేశ్వర రెడ్డి సార్ అనే టీచరు మీ అందరికీ తెలుసు, నా భర్త. నేను 92లో పెళ్లి కావడం జరిగింది. పెళ్లి అయిన తర్వాత ఎంబడే నేను ఆ స్కూల్లో జూనియర్ అసిస్టెంట్గా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. జంగోజీ సారు హెడ్ మాస్టర్గా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు రాహుల్ సార్ చెప్పినట్టు నిజంగా సుబ్బారెడ్డి సార్ను నిజంగా మరవలేను. సార్ యొక్క దీవెనలు నాకు చాలా ఉండే. ఆ యొక్క దీవెనతోనే ఈ రోజు ఈ స్థానంలో నిలబడ్డానని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ కూడా నన్ను ఒక మిమ్మల్ని ఎట్లయితే శిష్యుడిగా చూసారో అక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు అందరూ కూడా 92 నుంచి 99 వరకు నేను అక్కడ ఉన్నాను. అంటే ఈరోజు 1999, 2000 మీ యొక్క బ్యాచ్ ఉందంటే అప్పుడు నేను ఏదో 2-3 నెలలు ఉంటాను అంతే మీకు. కానీ నన్ను మరొకలా పిలిచారు, మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నా. ఇంకొకటి ఏంటంటే నేను మీకు మమేకమైంది ఎక్కడంటే ఇక్కడ సాయిబాబాను లక్ష్మీదేవి టీచర్ మీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది. లక్ష్మీదేవి టీచరు, నేను, వనజ టీచరు, రాముల్ సారు, సాయిబాబా కలిసి సాంస్కృతిక కార్యక్రమాల్లో మీతో ఎక్కువ మమేకమయ్యాను నేను. అది ఎందుకంటే ఒక టాస్క్ ఇస్తే సార్ ఎప్పుడు నేను పడేది, రాముల్ సార్ ఏమో బిజీగా ఉండేది. ఏమని మేడం నేను నాకు పీరియడ్స్ ఉన్నాయి మీకు ఈ టాస్క్ ఇస్తున్నా అంటే నేను నిజంగా మా ఇంటికి తోడుకొచ్చి అంకుల్కి తోడుకొచ్చి ఆ ఆడియోస్ పెట్టి ఆ ప్రోగ్రామ్ నేర్పించేవాళ్ళం. అంటే దాంతో మీరు మమేకమయ్యారు. నాకు మీరందరూ కూడా నిజంగా కొంతమంది పేర్లు మాత్రమే గుర్తుపెట్టగలుగుతున్నాను, చాలా మందిని గుర్తుపెట్టలేకపోతున్నాను. ఈరోజు వక్తలందరూ కూడా అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలు నిజంగా చెప్పడం గణనీయం. ఉపాధ్యాయులు చెప్తే నాకు చాలా గౌరవం. ఎందుకంటే మా నాన్న కూడా టీచరే, నా భర్త టీచరే, నాకు ఉపాధ్యాయుడిలోనే ఉండాలనే కోరిక ఉండే. నేను ఆల్రెడీ ఈ పోస్ట్లో ఉండి కూడా ఎంఏ బీఈడి చేసి నేను దీంట్లోనే ఉంటాను. కన్వర్షన్ కూడా నాకు టైం ఉండే. మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది కన్వర్షన్ అయ్యారు. అయినా కూడా నా భర్త యొక్క ప్రోత్సాహంతో వద్దు, తర్వాత ప్రమోషన్స్ ఉంటాయి, ఎందుకు దీంట్లో ఉంటామని నేను చాలా అప్లికేషన్ పెట్టిందని కూడా రిజెక్ట్ చేయించాడు ఆ రోజు. కానీ నాకు ఇప్పటికైనా మీరు నమ్ముతారో నమ్మరో, నాకు దేవుడు ఇచ్చిన వరం ఈరోజు ఎంపీడీఓ ప్రమోషన్ రావడం. ప్రతి ఊరు పోయినప్పుడు కూడా నాకు పాఠశాల మీదే ఫస్ట్ దృష్టి ఉంటుంది. ఫస్ట్ పాఠశాలకే వెళ్తాను నేను, గ్రామ పంచాయతీకి వెళ్ళాను. నేను ఎప్పుడైతే 17లో ప్రమోషన్ వచ్చింది, నేను పోయిన తర్వాత ఫస్ట్ మొట్టమొదటిగా తిమ్మాస్పేట స్కూల్ను విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఫస్ట్ నాకు లేడీ ఉపాధ్యాయులు ఏమన్నారు, మేడం చాలా సంవత్సరాల నుంచి మాకు టాయిలెట్ సమస్య ఉందంటే ఎంబడే నా దగ్గర ఉన్న ఫండ్స్, నా జనరల్ ఫండ్స్లో మండలంలో నా చేతిలో ఉంటుంది. నా అదృష్టం పోతే ఆ రోజు 10 లక్షలు ఉన్నాయి. ఎంబడే నేను 3 లక్షలు శాంక్షన్ చేయించి ఇమ్మీడియట్గా వాళ్ళకి కట్టించడం జరిగింది. ప్రతి స్కూల్లో కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి స్కూల్లో అంటే అక్కడ కిటికీలు పోయినా, బెంచెస్ పోయినా సర్పంచ్ గారికి ఎంబడి పడి, సార్ ఇది మన మీరు ఈ పని చేస్తే మీరు ఎన్ని పనులు చేసినా గుర్తుండదు, మనకు విద్యాదానం చేస్తే
మనకు ఆ పిల్లలు మీకు ఎప్పటికీ గుర్తుంటారని వాళ్ళ వెంబడి ఈ రోజు వరకు కూడా నేను చేయించడం జరుగుతుంది. నా శాయశక్తిలో ఎందుకంటే నా అదృష్టం ఏంటంటే నేను ఎమ్మెల్యే గారి మండలిలో పనిచేయడం జరుగుతుంది. ఆయన నిజంగా విద్యకు చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. ఈ రోజు కార్పొరేట్ స్కూల్ స్థాయిలో 3 కోట్లు పెట్టి ఒక స్కూల్ కట్టడం జరిగింది తిమ్మాస్పేటలో. నిజంగా చాలా అద్భుతం, ఆయన చాలా బాగా పెట్టాడు. ఆ స్కూల్కి పూర్వ విద్యార్థులు నేను ఇంకా మా దగ్గర 4-5 గ్రామాలు ఉంటాయి, ఎన్ఆర్ఐస్ ఉన్నారు అక్కడ. వాళ్ళతో ఫోన్లో మాట్లాడి మీరు చాలా సంపాదిస్తున్నారు, మీరు చదువుకున్న స్కూల్కి ఏదో ఒకటి చేయాలని నేను దాదాపు 5 స్కూళ్ళకి పోతిరెడ్డిపల్లి విలేజ్ లో ఆ స్కూల్కి మొత్తానికి నేను బెంచెస్ అనేది వాళ్ళ ద్వారా చేయించడం జరిగింది. అంటే వాళ్ళు చేసే స్ఫూర్తి అనేది ఎందుకు ఇది చెప్తున్నానంటే నా చేతిలో ఒక హోదా ఉంది కాబట్టి నేను చెప్తే ఆ గ్రామంలో ఏదో ఒకటి చేయించాలని నా తపన. అంటే ప్రజలకు బీదవారికి ఇప్పటికి కూడా నా ఇంట్లో 2 పిల్లలను పెట్టుకొని ఒక ఆమె నర్సింగ్ చేయించడం జరిగింది, ఒక ఆమె బీటెక్ చేయించడం జరిగింది. ఇప్పటికి కూడా అనాథ పిల్లలకి ఎవరైనా ఉన్నా కూడా మన చేతనైన సాయం మనకు దేవుడు ఇచ్చిండు. మన పిల్లలకు మంచి జరగాలంటే మనం 10 రూపాయలు వాళ్ళకి సాయం చేస్తే పైన దేవుడు చూసుకుంటాడు. మనం ఏదో చేస్తే మనం ఏం చేస్తున్నాం సార్ అన్నట్టు నిజంగా అందరూ చాలా ఒక్కరు చాలా బాగా చెప్పారు. రాహుల్ సార్ అయితే ఇంకా చాలా చక్కగా చెప్పారు. నిజంగా కూడా మనము అన్నం తింటాము అయిపోతుంది, కానీ తర్వాత చేసే దానం అనేది చాలా ఉంటుంది. ఈరోజు బలగం సినిమా అనేది గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామ పంచాయతీలో వేసి చూపించడం జరిగింది. ఎందుకు దాంట్లో బంధం అంటే కుటుంబాల యొక్క బంధాలు అనేది తెగిపోతున్నాయి. భర్తకు భార్యకు భర్త అనేది సహకరించలేని స్థితులు ఏర్పడ్డాయి. పిల్లలు ఇప్పుడు సార్వాలు చెప్పినట్టు సామాజిక మాధ్యమంలో యూట్యూబ్లలో ఇప్పుడు కరోనా 2 years వచ్చి ఫోన్ అంకితం చేయడం వల్ల పిల్లలు అనేది ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మసూదర్ సార్ చెప్పారు, నిజంగా ఈ రోజు ఇంతమంది మహిళలు ఇక్కడికి వచ్చారంటే భర్తల అనుమతి అనేది తప్పనిసరి. ఇంకా ఇప్పటికి కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అయినా కూడా వాళ్ళు రోజు వచ్చారంటే వాళ్ళ భర్తలకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే అది ఏం చేస్తావు నువ్వు పోయి వాళ్ళతో ఏం మాట్లాడతావు, నీకేం పని ఉంది. ఎందుకంటే నేను రోజు రెగ్యులర్గా గ్రామాల్లో తిరుగుతుంటా కాబట్టి పరిస్థితులు నాకు అర్థమైతాయి కాబట్టి చెప్తున్నా. ఈ రోజు మీ అందరూ ఈ సమ్మేళనం అనేది పెట్టుకోవడం చాలా ఒక 5-6 సంవత్సరాలు జరుగుతుంది. ఇది చాలా మంచి సాంప్రదాయం. ఎందుకు అంటే మీ అందరూ కూడా చిన్నప్పుడు 10వ తరగతిలో చదువుకున్నారు, తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక్కడ కూర్చొని అంటే మీ యొక్క సాధక భాగాలు మీరందరూ కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని ఉంటారని నేను అనుకుంటున్నా. ఒకటి మొత్తం మీ యొక్క ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారో అందరూ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎవరికైనా ఆపద జరిగినా నాకు ఇలాంటి ఇబ్బంది ఉంది, ఎందుకంటే భార్యాభర్తలు షేర్ చేసుకోకుండా పక్కన స్నేహితులకి షేర్ చేసుకోగలుగుతాం, స్నేహితులతో మాట్లాడగలుగుతాం, మన యొక్క బాధను వాళ్ళతో షేర్ చేసుకోగలుగుతాం. ఆ విధంగా షేర్ చేసి ఇప్పుడే నాకు బాధాకరం ఏంటంటే ఒక 6 మంది విద్యార్థులు చనిపోయారు అంటే నిజంగా బాధాకరం. నిజంగా సాయిబాబా చెప్పినట్టు వాళ్ళకి ఆర్థిక సాయం చేసినట్టు చాలా ధన్యవాదాలు మీకు. అది చెయ్యాలి. మనకు దేవుడు మెచ్చాలంటే మన ఒక్కరమే ఈ సమాజంలో బతకడం కాదు, 10 మందికి ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో మనకు చేతనైనంత మనం చేస్తే మన పిల్లలు కూడా ఈ రోజు ఆ దేవుడు మన పిల్లలకు ఆశీర్వాదాలు ఇస్తారు. మీ పిల్లలకు నిజంగా ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పినట్టు మనము భార్యాభర్తలు మీ పిల్లల ముందర కొట్లాడుకోకండి, మీ పిల్లల ముందర ఆశగా మాట్లాడుకోకండి. ఆ ప్రభావం పిల్లల మీద ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఎందుకు అంటే చిన్న పిల్లలు మరి LKG UKG చదువుకున్న పిల్లలు వాళ్ళ యొక్క ఇప్పుడు సార్ చెప్పినట్టు 6 నెలల అమ్మాయి కానీ 6 నెలల అబ్బాయి కానీ ఏడుస్తూ ఉంటే ఫోన్ పెడితే నిజంగా ఆగిపోతారు. అంటే అడిక్ట్ అయిపోతున్నారు ఫోన్కి. దాంట్లో చిలకమ్మ పాటలని చిట్టి చిలకమ్మని ఆ పాటలు పెట్టి వాళ్ళు ముందు పెడతారు. ముందు పెట్టడం వల్ల ఏమైతుందంటే వాళ్ళు ఆగిపోతారు. వాళ్ళ చిన్నప్పుడు 1 year నుంచే మీ యొక్క నడవడిక గుర్తిస్తారు పిల్లలు. మీ ఇద్దరు భార్యాభర్తలు ఎంత మీ కుటుంబంలో సమస్యలు ప్రతి ఇంట్లో ఉంటాయి. ఆ సమస్యలు ఎంత ఉన్నా వాళ్ళ ముందు మీరు కొట్లాడుకోకుండా వాళ్ళ యొక్క చదువులో కానీ క్రమశిక్షణలో చాలా లోపాలు వచ్చి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడ చదువుతున్న విద్యార్థులతో ఆ ప్రభావం ఏర్పడుతుంది. తర్వాత ఇప్పుడు సార్ అన్నారు మీ అమ్మమ్మలు తాతయ్యలు నిజంగా మన తల్లిదండ్రులు ఇప్పుడు నిజంగా ఆడవాళ్ళు నేను నా అమ్మ నాన్నతో పాటు అత్తమ్మను కూడా మంచిగా చూసుకోవాలి. అది మంచిగా చూసుకోలేదని మనం పనిచేసినా మనం ఉన్న ఊర్లో తెలియాలి, బయట వాళ్ళు అనాలి. మనం
ఆడపిల్లలు ఏం చేయాలంటే మా అమ్మా నాన్న అనేది గొప్ప కాదు, అత్తమామని ఎప్పుడైతే గౌరవిస్తామో ఈ రోజు అనాథాశ్రమాలు ఎన్నో వెళ్ళిపోతున్నాయి. అంటే మనము చూడట్లేదు కాబట్టి అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎన్నో మన యూట్యూబ్లలో చూస్తున్నాం. అటువంటి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అటువంటిది ఏమి చేస్తలేరు అనేది నేనైతే నమ్ముతున్నా. ఇప్పటికైనా ఎవరైనా ఆ విధంగా చేస్తే చేయకండి. వాళ్ళు నిజంగా ఫస్ట్ ప్రథమ గురువులు తల్లిదండ్రులే. ఆ తల్లిదండ్రులను మీరు గౌరవించండి. ఆ తల్లిదండ్రులను ఇప్పటికి ఏదైనా మీరు తెలియకో తప్పు చేస్తుంటే వాళ్ళని ఆదరించండి. మీ దగ్గరనే పెట్టుకోండి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే షేర్ చేసుకోండి వాళ్ళతో. ఎప్పుడైనా తల్లి తండ్రి మీ యొక్క ఎదుగుదలను మీ యొక్క భావితరానికి మిమ్మల్ని మీకంటే మీ పిల్లల్ని ఇంకా ఎక్కువ ప్రేమిస్తారు కాబట్టి ఎక్కడైనా బయట ఉంటే తెచ్చుకోండి, మీ దగ్గరే పెట్టుకోండి. మరీ నేను మా ఆడపిల్లలకి ఏం చెప్తున్నా ఏమనుకోవద్దు. మీరు నిజంగా మీ అమ్మతో పాటు అత్తమ్మను కూడా గౌరవించండి. ఒకవేళ ఒకటి సామెత ఉంది, ఒక గుండ్రాయికి అత్త అని మనం పేరు పెడితే 4 దొరుకులు దొరుకుతుంది అని అంటారు. అంటే ఏంటంటే ఒక మన మైండ్ సెట్ సైకాలజీ ప్రకారం ఉంటుంది కాబట్టి మనం అట్లా వాళ్ళకు చేస్తూ ఉంటే మన పిల్లలు మనం చూస్తారు. రేపొద్దున మన పిల్లలు కూడా మా తల్లిదండ్రులు ఇంత మంచిగా చూశారు, మా నాన్నమ్మను నా తాతయ్యను చూశారు, రేపొద్దున మా తల్లిదండ్రులు కూడా మేము మంచిగా చూసుకోవాలనే ఆలోచన జ్ఞానాన్ని మనమే కలిగించాలి. తర్వాత ఇప్పుడు మీరు ఇంకొకటి ఏంటంటే నేను ఎక్కువ బిజీ ఉండడం వల్ల ముందు రాలేకపోయారు. మీరు ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారో కూడా నాకైతే తెలియదు. నిజంగా నన్ను కూడా మీరు ఒక గ్రూప్ యాడ్ చేసింటే నన్ను కూడా మీరు యాడ్ చేయండి. మీరు ఎంత బిజీగా ఉన్నా ఎవరైనా మనకు ఇబ్బందులు ఉన్నాయి, మనకు వాళ్ళకు నా ద్వారా ఏదన్నా సహాయ సహకారాలు అవసరము, ఏదైనా ఇబ్బంది జరుగుతుంది, ఏదన్నా మీకు నా విషయం నాలోనే మీకు ఏదైనా అవసరం ఉంటే ఎప్పుడు సాయం చేయడానికి నేను ఎంగిపోను. ఎందుకంటే కలెక్టర్ వరకు తీసుకుపోయి నా శాయశక్తిగా ప్రయత్నం చేయడానికి కృషి చేస్తా. ఇప్పుడు సార్ అన్నట్టు దీంట్లో అందరూ ఉద్యోగం చేస్తుండొచ్చు. ఇప్పుడు సాయిబాబా లాగా కొంతమంది ఇప్పుడు తనేమంటున్నారు కెమెరా సినీ ఫీల్డ్కి వెళ్ళారు, కొందరు ఫార్మర్స్ ఉన్నారు. ఫార్మర్స్ ఈరోజు చాలా అంటే ఈ మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఫార్మర్స్ యొక్క దశ అనేది చాలా తిరిగిపోయింది. కాబట్టి వాళ్ళు మేము ఫార్మర్స్ గా ఉన్నారని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మీ పిల్లలను మంచిగా ఉన్నత చదువులు చదివించి భావితరాలకు వాళ్ళు మంచి పౌరులుగా, భారత పౌరులుగా ఎలాంటి విద్రోహ శక్తులకు గురి కాకుండా మంచి పౌరులుగా తీర్చిదిద్ది మీ యొక్క కోపాన్ని పిల్లల మీద చూపించకండి. కోపాన్ని మీరు చెప్పులు ఇచ్చేటప్పుడే బయట గుమ్మం దగ్గర వదిలిచేసి మీ కోపాన్ని పిల్లలను ఇంట్లోకి వెళ్ళినప్పుడే సాధారణంగా మీరు వాళ్ళను లాలించి వాళ్ళ యొక్క సమస్యలు ఎన్ని చెప్పినా వినండి. విని మిమ్మల్ని వాళ్ళని మంచిగా చూడాలని నా యొక్క కోరిక. ఎందుకంటే మా నాన్న నేను 10th క్లాస్ చదివేటప్పుడు చనిపోయాడు. ఆ బాధ అనేది నాకు తెలుసు. కాబట్టి ఈ రోజు ఎవరు మొట్టమొదటి స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు కావాలంటే కనుక్కోండి తిమ్మాస్పేట మండలిలో ఆ స్కూల్లో ఏ సమస్య వచ్చినా ఎంఈఓ కంటే ముందు నన్నే సంప్రదించడం జరుగుతుంది. ఎందుకంటే మేడం దగ్గరికి వెళ్తే ఈ సమస్య సాల్వ్ అవుతుంది, మేడం మీద మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఎందుకంటే నాకు అంత ప్రేమ విద్యార్థులన్నా ఉపాధ్యాయులకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకుంటారు. ఎలక్షన్ డ్యూటీస్ వచ్చినా కూడా వాళ్ళకి ఎంత అర్ధరాత్రి వచ్చినా కూడా వాళ్ళని ఏ విధంగా ఇంటికి పంపించాలని ఆలోచన చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఇంకా చాలా మాట్లాడాలి, కానీ కాలాతీతం అయిపోయింది. అందరూ షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇంకా ఈ యొక్క ఇప్పుడు 25 సంవత్సరాలు అసంతోషం చేసుకున్నప్పుడు అప్పుడు కూడా ఎంత పనున్నా రావడం జరుగుతుంది. నా పక్క ఊరు కాబట్టి మీరు నన్ను గుర్తుంచుకున్నందుకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ యొక్క పిల్లలు మంచి ఉన్నత స్థానంలో ఎదగాలని, మంచి మీ యొక్క కోరికలు మేము జాబ్ చేయలేదే మేము ఈ స్థానంలో ఉన్నానని అనుకోకుండా మీ పిల్లల్లో మీరు చూసుకోవాలి. మీ పిల్లలను ఆ విధంగా పెంచండి, ఆ విధంగా మంచిగా చేయాలని, మీ పిల్లలకు మీకు ఆ దేవుడు ఎల్లవేళ ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ కర్మశ్రీ టీచర్. నిజంగా ఈరోజు 2 సినిమా పరిశ్రమలు ఉంటాయి కారణం దాంట్లో మీరు రామన్ సారు, సుధాకర్ రెడ్డి సారు, మధురెడ్డి సార్ కూడా మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అది కూడా ఇక్కడ ఇట్లాంటి ప్రోగ్రామ్ వద్దు. మన ఊళ్ళో ఏ బళ్ళు చదువుకున్నామో ఆ బల్లనే పెట్టాం దయచేసి ప్లీజ్. వాళ్ళు కూడా అంటే మీ బాధ్యతతో పాటు మీరు కూడా అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు కాకుండా
మీరు కూడా అట్లా తీసుకొని మీ భార్యలను పిల్లలను తీసుకొని రావాలి. మన స్కూల్లో ఎక్కడ చదువుకున్నామో అక్కడ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వాళ్ళకి మనం పొందాం. ఆ పాఠశాలకి అంటే మంచిగా ఉంటే మనం చేద్దాం, సహాయం చేద్దాం, అక్కడ పిల్లలకు కూడా చేద్దాము. ఎందుకంటే అంటే క్షమిస్తారని, అంటే ఫస్ట్ టైం కదా ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం. సిల్వర్ జూబ్లీ ఇంతకన్నా బెస్ట్గా చేయాలని అనుకుంటున్నాం. అంటే ఈ ఆలోచన నాకు వచ్చింది ఫ్యామిలీస్తో చేయాలని. కాకపోతే మనం గుర్తుపట్టుకోవడానికి 23 ఏళ్ళు అయింది. సరే, ఇది ఇప్పుడు ఈ కల్చర్ అలవాటు చేసుకున్న తర్వాత నెక్స్ట్ సిల్వర్ జూబ్లీ చేసేటప్పుడు ఫ్యామిలీతో చేయాలని అనుకున్నాము. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఉపాధ్యాయులకు మరియు నాతోటి స్నేహితులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మిస్ అయినటువంటి మాకు విద్యాబుద్ధులు నేర్పిన బొజ్జారెడ్డి సార్ గారిని, ఇందిరమ్మ టీచర్ గారిని, మంజ టీచర్ గారిని, తర్వాత నెక్స్ట్ అంటే మిగతా మా గురువులందరినీ, లక్ష్మీదేవి టీచర్ గారిని అందరినీ కూడా నెక్స్ట్ యాడ్ చేసుకుంటాం సార్ 100%. దామోదర్ రెడ్డి సార్ను, ఆల్రెడీ లక్ష్మీ టీచర్ని, ఇందిరమ్మ టీచర్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళకి ఆరోగ్య రీత్యా అక్కడికి రాలేకపోయిండ్రు. ఇంకా సరే ఏం చేస్తాం, అన్న వాళ్ళతో ఇది చేసుకుందాం, వీళ్ళతో వాళ్ళని చూసుకుందామని అనుకుంటాం. అంటే యాడ్ చేసుకుంటూ చేద్దాం సార్.
అందరం కలిసినట్టు కనిపిస్తుంది. చేసేది కదా, ఇంత టైం నేను ఉండను. సామాన్యంగా ఏ ఫంక్షన్ పోయినా ఉండను, చాలా బాగా ఉండను. అది నేను ఏంటంటే నా దోస్తులు కలవాలి, నాకు రాదు ఆ టైం అనేది. నేను ఎంత సరే నాకు బిజినెస్ తర్వాతనే అన్ని, కానీ మన ఫ్రెండ్స్ కోసం రోజు బిజినెస్ ఎక్స్ పెట్టినాను. అందులో ఎక్కువగా రావాలి కస్టమర్లే, ఏమైనా నా విజయ్ లేదు రోజు ఒక్కరోజు ఇట్లనే ఆధారపడాలి. అక్కడ పని చేస్తారు కదా, వాళ్ళు చూసుకుంటారు ఏమైనా ఉంటే వాళ్ళ ఏదైనా ఆధారపడండి. పేరెంట్స్ పని చెప్పకుండా అధ్యక్ష మాట్లాడి మనమే ఏం మాట్లాడినా మనమే, వాళ్ళు మనోళ్ళే అన్నారు. నాకు కన్ఫ్యూషన్ తక్కువ నరేంద్రనా. సరే 2025 గురించి ఇట్లా ఏదని అనుకుంటున్నాం అంటే నాకు తెలిసిన కొంచెం ఆలోచన అయితే అదే తాలికి వాడక ముందుకే ఇట్లా ఉంది, తాలికి వాడక మాట్లాడాలి. సరే ఒక్కరం బట్టి ఈసారి 1000, 2000 అనకుండా ఓ ఫుడ్ సెక్షన్ ఒకరు, టెంట్ సెక్షన్ ఒకరు, వీడియో కాబట్టి కాడికి అందరం సెట్ అయినా మంచిగా ఏ ఫికర్ లేదు. బరాబర్ చికెన్ మటన్ నేను ఏదో 10 కేజీలు అంతే కదా, 20 మన ఫ్రెండ్స్కే కదా ఇచ్చేది, మందికి కాదు కదా. అయితే మనిషికి ఇంత అమౌంట్ వేసి కొంతమంది చనిపోయింది కదా. ఇప్పుడు వెంకటేశ్వర మా కర్ణాటక ఇప్పుడు 3 పాపాలు, ఒక ₹1,00,000, ₹1,50,000 ఇట్లా వేసే ప్రోగ్రామ్కు 50 కాడికి వేసేసి ఆ ప్రోగ్రాము అట్లయినా ఒక 10,000, 20,000 ఇప్పుడు నేను చేసి నేను మటన్ చికెన్ ఇచ్చిన కదా అనేది ఏమి ఉండదు. 10,000, 20,000 అట్లా ఒక ₹1,00,000, ₹1,50,000, ₹1,50,000 3 పిల్లలకు ఒక డిపాజిట్ చేయడం, పిల్లప్పుడే తీయడం, అది ఒక్కటి చేద్దామని అనుకున్నాడా. ఈ ఫంక్షన్ హాల్లో నాకైతే మంచిగా అనిపించలేదు. సరే మంచిగా అయింది, ఇది దాన్ని ఇన్స్పిరేషన్ జరిగిన దాని గురించి ఇన్స్పిరేషన్. ఇప్పుడు జరిగేది 25 గురించి అయితే ఇట్లా షేరింగ్ చేసుకుందాం, మనిషికి ఇంత అమౌంట్ వేసుకుందాం, 3 లక్షల